మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరించుకుంటూ పార్లమెంట్ సెషన్స్ సైండ్ అయ్యింది. ఈ పార్లమెంట్ సెషన్స్లో ఎన్నో అంశాలు, రాష్ట్రం తాలూకా అంశాలు కానీ కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి అంశాలు కానీ ఎన్నో అంశాలు పార్లమెంట్లో చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సెషన్స్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఒకటి ప్రైస్ రైజ్ గురించి ప్రస్తావన తీసుకుని వచ్చి సామాన్య ప్రజలు ఏ రకంగా ఈ యొక్క ప్రైస్ రైజ్లో ఇబ్బందులు పడుతున్నారో, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా పార్లమెంట్లో చర్చని గమనించడము, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి, ఒకటి నిత్యావసర వస్తువులు పప్పుల దగ్గర నుంచి, వంట నూనె దగ్గర నుంచి, కుకింగ్ గ్యాస్ దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్, ఇవి ప్రధానమైన అంశాలు. వీటిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకుని ఈ ప్రైసెస్ని అన్నీ కూడా తగ్గించాల్సిన అవసరము దేశవ్యాప్తంగా ఉంది అని ముక్తకంఠంతో పార్టీలు అన్నీ కూడా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు పార్లమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా దీర్ఘకాలికమైన అంశాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి, ప్రధానంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్న పరిస్థితుల్లో రైతులకి ఒకటి రెగ్యులర్ క్రాప్స్ ఏదైతే రైతులు గోధుమలు కానీ, బియ్యం, ధాన్యం కానీ ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. మనము వివిధ దేశాల నుంచి ఏవైతే ఎసెన్షియల్ గూడ్స్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి అవి ఎంకరేజ్ చేస్తే దీర్ఘకాలికంగా మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా భారతదేశం యొక్క జీడిపి కూడా పెరుగుతుంది. కాబట్టి వాటిపైన ఇన్ని సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయింది, ఎందుకు దృష్టి సారించలేదో ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పామ్ ఆయిల్ దగ్గరకు వచ్చేసరికి మనకి రష్యా, యుక్రెయిన్, ప్రధానంగా యుక్రెయిన్ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మన భారతదేశంలో ఎంతైతే డిమాండ్ ఉందో, మన భారతదేశమే అగ్రికల్చర్ కంట్రీ, ఎంతైతే డిమాండ్ ఉందో ఇక్కడ మన భారతదేశంలోనే మనము పండించుకునే కెపాసిటీ ఉంది. అయినప్పటికీ కూడా దాంట్లో కొంత మనం వెనకబడి ఉన్నాము. ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మరి ఒక సందర్భంగా తెలియపరుస్తాం. అంతేకాకుండా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్స్ గురించి, పెట్రోల్, డీజిల్ మన భారతదేశంలో యూసేజ్లో సుమారుగా గత ప్రెస్ మీట్లో చెప్పినట్టు, పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకుని వచ్చినట్టు, లాస్ట్ ఇయర్ మనం గణాంకాలు తీసుకుంటే $180 బిలియన్ మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది. దానికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, మేము ఎనర్జీ కన్జర్వేషన్ బిల్లో కూడా మా పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ పంప్ స్టోరేజ్ ఈ యొక్క పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో సోలార్, హైడ్రో అండ్ విండ్ కాంబినేషన్ మీద, ఇప్పుడు జనరల్గా రెన్యూవబుల్ ఎనర్జీలో మనం చూసినట్టయితే సోలార్, విండ్ని స్టోరేజ్ చేసుకునే దానికి అవకాశం లేదు. కానీ ఈ యొక్క హైడ్రో కూడా దానికి ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఇక్కడి నుంచి జనరేట్ అయ్యేది మనకు హైడ్రో ద్వారాగా టర్బైన్స్ బర్న్ అయ్యి, టర్బైన్స్ రన్ అయ్యి ఈ యొక్క పవర్ని స్టోరేజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అది దేశవ్యాప్తంగా రెవల్యూషనరీగా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేసి ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది.
దాంట్లో సుమారుగా 5200 మెగావాట్స్ పవర్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ది బిగ్గెస్ట్ కాంబినేషన్ ఆఫ్ పవర్ స్టోరేజ్ ఈ యొక్క ప్లాంట్ కాంబినేషన్ ఆఫ్ 3 విండ్, సోలార్ అండ్ హైడ్రో ఈ కాంబినేషన్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో దానికి అంకురార్పణ జరగడం మొదలైంది. దీన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మా దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది. ఇది మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తాము. అదేవిధంగా ప్రత్యేకించి మేమందరం కూడా ఆర్కే సింగ్ గారితో పవర్ మినిస్టర్ గారిని కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ విజిట్ చేయమని కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసాం. వారు కూడా తప్పకుండా ఒక 10-15 రోజుల్లో ప్లాన్ చేసుకుని వస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఓఎస్ భగవంత్ కూబా గారిని కూడా ఆయన కూడా ఆసక్తిగా తెలుసుకోవడం కూడా జరిగింది. వారు కూడా విజిట్ చేస్తానని మరి చెప్పడం జరిగింది. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్స్, దేశవ్యాప్తంగా కూడా రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేదానికి మనం అడుగులు ముందుకు వేస్తాం. దాంతోపాటు ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో కోల్ కానీ లేకపోతే పెట్రోల్, డీజిల్ యొక్క వాడకం కూడా తగ్గుతుంది. మనం ఇంపోర్ట్ కూడా కోల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. అది ఎన్విరాన్మెంట్కి కూడా ఒక హెవాక్ కింద అవుతుంది. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసే విధంగా ముందుకు వెళ్తామని కూడా తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అపీల్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రధానంగా గత ప్రెస్ మీట్లో కూడా మేము చెప్పడం జరిగింది, ఏదైతే ఎన్ఎఫ్ఎస్ఏ దగ్గర వచ్చేసరికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దగ్గరకు వచ్చేసరికి మరి ప్రధానమంత్రి గారిని కూడా నీతి ఆయోగ్లో కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాలకి కూడా ఎట్ పార్ విత్ ఏదైతే మనకి బీపీఎల్ సెగ్మెంట్ ఉందో ఆ బీపీఎల్ సెగ్మెంట్ అక్కడ 75 నుంచి 80% మధ్యలో మీరు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి 61% మట్టుకే మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని కూడా ఎట్ పార్ విత్ ఈ రాష్ట్రాలకు తగ్గట్టు 76% వరకు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మనకి ఎఫ్ఆర్బిఎం దగ్గరికి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆయన ఎక్సెస్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ తీసుకున్నారని ఇప్పుడు మాకిచ్చే నిధుల్లో కోత పెట్టి మరి ఇస్తూ ఉన్నారు. ఇవాళ అడుగుతూ ఉన్నాము, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మాకు ఆంధ్ర రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది, ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రము అన్ని రాష్ట్రాలతో పాటు చూడవద్దు, దీన్ని ప్రత్యేక దృష్టితో చూడవలసిన అవసరం ఉంది అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఏదైతే రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ ఉందో మనకి రెవెన్యూ డెఫిసిట్ ప్రకారము కాగ్ ఇచ్చిన నివేదిక కానీ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక కానీ దాంట్లో చూసినట్టయితే సుమారుగా ఆంధ్ర రాష్ట్రానికి రెవెన్యూ గ్యాప్ ఫండింగ్ కిందన ప్లస్ రెవెన్యూ డెఫిసిట్ కిందన కూడా సుమారుగా 22,000 కోట్ల రూపాయలు కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే మరి అయింది. దాంట్లో కేవలము కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా 4,000 కోట్ల రూపాయలు మట్టుకే అందియడం జరిగింది. ఇంకా 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు దఫాలుగా ఇవ్వడం వలన దాన్ని మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి అవకాశం లేకుండా అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఇమీడియట్గా మాకు అందియాలి అని, రాష్ట్ర ప్రభుత్వానికి అందియాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క జెన్కోస్ దగ్గరికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ నుంచి విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రము సుమారుగా 6,600 కోట్ల రూపాయల యొక్క బకాయిలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి ఉంది. అంటే మీరు పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణకి ఈ యొక్క టిఎస్ జెన్కోకి మరి పవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. దాని యొక్క బకాయిలను కూడా మీరు సత్వరమే తెలంగాణ ప్రభుత్వంతో మీరు సంప్రదింపులు చేసి
ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రానికి 6,627 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవి ఇమీడియట్గా రిలీజ్ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కాలేజెస్ దగ్గరకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కేవలము 3 మెడికల్ కాలేజెస్ మటుకే మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారంగా మరి మనం చూస్తూ ఉన్నాము, కరోనా విలయ తాండవం చేసింది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇంకా 13 మెడికల్ కాలేజెస్ని మేము రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము టేకప్ చేసి ఆ యొక్క నిధులను కూడా రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రధానంగా మనకి పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కనకమేడల రవీంద్ర గారు తెలుగుదేశం ఎంపీ వారు ఒక ప్రశ్న కేంద్ర ప్రభుత్వానికి మరి లేవనెత్తడం జరిగింది. అన్స్టార్డ్ క్వశ్చన్లో వారు అడగడం జరిగింది. ఈ అన్స్టార్డ్ క్వశ్చన్లో ఆయన ఏదో తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని చమత్కారంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వంని ఏదో రకంగా ఎరకాన్ని పెట్టి నిధులు రానివ్వకోకుండా అడ్డుకోవాలి అని చెప్పి మరి వారి ప్రయత్నం. ఆ అన్స్టార్డ్ క్వశ్చన్లో ఆయన అడుగుతూ ఉన్నారు. అక్కడ లాస్ట్ డి పాయింట్ ఒకటే చెప్తాను. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి whether any instances of misuse of funds by Andhra Pradesh government with Polavaram project has been reported, is there any details thereof అని చెప్పేసి మరి వారి అన్స్టార్డ్ క్వశ్చన్లో అడగడం జరిగింది. దానికి రిప్లై రిటర్న్లుగా ఇచ్చిన రిప్లై ప్రకారం క్లియర్గా మెన్షన్ చేశారు, నో సచ్ ఇన్స్టెన్సెస్ ఈజ్ ప్రజెంట్లీ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వారి యొక్క ఆలోచన విధానం చూడండి. కేంద్ర ప్రభుత్వం క్లియర్గా అడ్మిట్ అయ్యింది ఏ రకమైన ఇన్స్టెన్సెస్ లేవు, ఎక్కడ ఫండ్స్ మిస్యూజ్ కాదు. అంటే నేను ఇవాళ అడుగుతా ఉన్నా, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు మద్దతుగా ఉంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసే రకంగా కనబడతా ఉన్నారా? అక్కడ పోలవరం ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకూడదు అని ఏదో ఒక రకంగా వారు ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించే, కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల గురించే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఒక శరవేగంగా జరగాల్సింది మరి ఆగి ఉంది. ఎందుకు ఆగుందో కూడా చెప్తా. ఇవాళ ప్రతి ఒక్కడు ఒక థంబ్ రూల్ మనం చూసుకుంటే గతంలో కూడా చెప్పినట్టు మనకి కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించకూడదు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా ఈ రకమైన కార్యక్రమం చేయడు. ఆయన ఏదో రకంగా గ్రావిటీ మీద మీరు పంపించేసి స్పిల్వే మీదుగా వాటర్ పంపించేస్తే నేను పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని ప్రజలకి మభ్యపెట్టే విధంగా 2019లో ప్రయత్నం చేశారు. అక్కడ ఏమైంది, కాఫర్ డ్యామ్ దగ్గర కొన్ని గ్యాప్స్ ఫిల్ కాల. అక్కడ ఫిల్ కాకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న ఫౌండేషన్ని అక్కడ డయాఫ్రమ్ వాల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఒక గ్యాప్స్ని కొన్ని 1/2 కిలోమీటర్ గ్యాప్ దాకా కాఫర్ డ్యామ్ దగ్గర ఉండిపోయింది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 years బ్యాక్ వచ్చిన ఫ్లడ్స్ వచ్చినప్పుడు హై వెలాసిటీ ఆఫ్ వాటర్ రావడం వలన, ప్రెషర్ ఎక్కువైపోవడం వలన 1.5 కిలోమీటర్న్నర వెడల్పు ఉండాల్సిన రివర్ని కాఫర్ డ్యామ్తో దాన్ని క్లోజ్ చేస్తే అక్కడక్కడ గ్యాప్స్ ఉండిపోయినాయి. ఆ గ్యాప్స్ దగ్గర నుంచి ఒక్కసారి ప్రెషర్ వాటర్ రావడం వలన కిందన ఏదైతే ఫౌండేషన్ ఉన్న డయాఫ్రమ్ వాల్ని అక్కడక్కడ డ్యామేజ్ జరిగింది, బ్రేకేజెస్ అయినాయి. మరి ఇవాళ మళ్ళీ మొత్తం డ్యామ్ అంతటికీ కూడా వాటర్ స్టోరేజ్ నిలబడాల్సింది ఈజ్ ద మెయిన్ థింగ్. ఏంటంటే డయాఫ్రమ్ వాల్ మనకి చాలా ప్రధానమైనది. ఆ డయాఫ్రమ్ వాల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఏజ్ అంత మనకి ఎక్కువ ఉంటుంది. సో డయాఫ్రమ్ వాల్ని మీరు బ్రీచ్ చేసే విధంగా మరి మీరు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మరి అది ఒకవేళ నిజంగానే కనుక డయాఫ్రమ్ వాల్కి ఏదైనా డ్యామేజ్ జరిగి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మరి డౌన్ స్ట్రీమ్లో ఉన్న
ఊర్లన్నీ మండలాలన్నీ ఏమవుతాయో ఆ మాత్రం మీరు ఇంగితం లేకోకుండా మీరు వ్యవహరించారు. ఇవాళ మన ఫ్లడ్స్ వచ్చినాయి, అక్కడ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఒక అప్ ఫ్రంట్ ఉన్న కాఫర్ డ్యామ్ని కంప్లీట్ చేసాం, డౌన్ స్ట్రీమ్లో ఉన్న కాఫర్ డ్యామ్ ఇంకా కంప్లీట్ కాల. సో అదంతా కూడా మళ్ళీ వాటర్తో మునిగిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ అన్నీ రిసీట్ అయిన తర్వాత దీన్ని అక్కడ డబుల్ డయాఫ్రమ్ వాల్ని కట్టి దానిపైన మళ్ళీ లోవర్ కాఫర్ డ్యామ్ని కూడా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని కూడా నిర్మాణం చేసి అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని దానిపైన నిలబెడతాం. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అనాలోచితమైన పనుల వలన ఇన్ని సంవత్సరాలు కాలయాపన అవుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్ సెట్ కూడా ఏ రకంగా ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కాకోకుండా ఇప్పుడే జస్ట్ స్క్రోలింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నాం. స్క్రోలింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నప్పుడు తెలుగుదేశం మాట్లాడిన మాటలు ఇవాళ నిజంగా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో మరి ఏ రకంగా అడ్డంగా దొరికిపోయి మరి అప్పట్లో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కిందనున్న మరి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఓటుకు నోట్లో డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మరి ఆయన ఫోన్ మాట్లాడి ఆ వాయిస్ నాది కాదు అని చెప్పేసి మరి అది అయ్యి సుమారుగా 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయితే ఇప్పుడు దాకా దానిపైన దిక్కుమొక్కులు లేదు. దాన్ని ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదైందో లేదో కూడా తెలియదు. మరి ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి అంటే చిన్న చిన్న వాళ్ళకైతే ఒక రకమైన చట్టము, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకైతే ఒక రకమైన చట్టమా అని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఏదో గోరంట్ల మాధవ్ మా ఎంపీ గురించి మరి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఏదైతే మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు కూడా నేరుగా మరి డీజీపీకి కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి మరి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గోరంట్ల మాధవ్ ఆయన వీడియోలో నేను కాదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు, దాన్ని ఫారెన్సిక్ పంపించమని చెప్తా ఉన్నాడు. మరి ఆ నివేదిక రావడానికి ఆ ఫారెన్సిక్కి పంపించి ఆ నివేదిక రావడానికి మరి కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత మా పార్టీ మహిళా ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం, ఏ మహిళకి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇవాళ ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా పార్టీకి ఉన్న నియమావళి ప్రకారము చర్యలు తీసుకోవడం అనేది 100% తీసుకుంటుంది. కాకపోతే ఆ నివేదిక వచ్చేదాకా కూడా మరి ముద్దాయి అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా అవతల ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. మరి లేనప్పుడు అయినప్పటికీ కూడా నైతికంగా మేము చర్యలు తీసుకోవాలి కాబట్టి దానిపైన నివేదిక అడగడం జరిగింది. ఒకవేళ నిజంగానే కనుక ఆ వ్యక్తి ఆ రకంగా ఉండి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరమైన చర్యలు, కఠినమైన చర్యలు కూడా తీసుకుంటారు అని కూడా మరి ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మరి అన్ని రకాలుగా కూడా మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి ఢిల్లీకి, అంటే ఆయనే కాదు చాలామందిని చోటామోటా నాయకులను కూడా పిలిచారు. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచారు. పిలిచినప్పుడు ఆయన ఏదో మోడీ గారితో 5-10 నిమిషాలు మాట్లాడేశారని పక్కకు పిలిచి మరీ తీసుకెళ్ళి మాట్లాడారు. అప్ ఢిల్లీ అయ్యే క్యూ నై మిల్ రే హో అని చెప్తా ఉన్నారని చెప్పేసి మరి రకరకాల కథనాలు కూడా వేయించుకున్నాడు, సోషల్ మీడియాలో కూడా చెప్పించుకున్నాడు. మరి అందులో కూడా మరి మోడీ గారు కూడా చెప్పినట్టు ఉన్నారు, అప్ ఢిల్లీ ఆతే సమయ హమే బతాయే మే కార్ బీ బేజుంగా అని చెప్పేసి కూడా మరి చెప్పున్నారేమో ఆయనకి. ఏదో చిన్నపిల్లల వ్యవహారం కిందన ఉంటుంది. ఆయన ప్రధానమంత్రి అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారు. ప్రధానమంత్రి మిమ్మల్ని 5 సంవత్సరాల నుంచి మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే. నేను 18 సార్లు 28 సార్లు ఢిల్లీ వచ్చానని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని, మీరు అప్పుడు ముఖ్యమంత్రిగానే మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్న ఆయన
మీకు అపాయింట్మెంట్ లేకపోకుండా ఢిల్లీ ఆతే సమయం ఫోన్ కొట్టేయండి, మీకు ఎయిర్పోర్ట్ కారు పంపించేస్తాను అని చెప్పారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏంటంటే హాస్యాస్పదంగా ఉంది మీరు చెప్పే మాటలు. అక్కడ అందరినీ ఎవరైతే అక్కడ గెస్టులు వచ్చారో అందరితోనూ ఒక్కొక్క నిమిషం రివాజ్గా మామూలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన దాంట్లో మీరు ఆయన పక్కకి వెళ్ళినట్టున్నారు, వెళ్ళినప్పుడు ఏదో ఒక అర నిమిషమో జనరల్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా మీరు మీకు అనుకూల మీడియాలో ఏవో కథనాలు వేయించేసుకోవడము, ఇంకేదో జరిగిపోయింది బ్రహ్మాండం బద్దలు కొట్టేసామని మీరు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు, వారికి అందరికీ కూడా అన్నీ కూడా అర్థమవుతాయని కూడా ఈ ఒక సందర్భంగా